Honorable Minister Uttam Kumar Reddy garu and Honorable Minister Venkat Reddy garu, ma builder come Konagiri MLA Anil Kumar Reddy garu and Ram Reddy garu, National Secretary, and CREDAI Telangana office bearers and all other 15 chapters and members, office bearers and members, andariki namaskaram. CREDAI Telangana formation అయినప్పుడు almost 2015 లో we started with 4 chapters. Now it is 15 chapters and almost 1000 members, builders nation wide la, మన స్టేట్ వైడ్ లా, నేషన్ లా కూడా మనకు ఆల్మోస్ట్ 13,000 ఉంటే దాంట్లో మనదే 1000 అండ్ స్మాల్ తెలంగాణ స్టేట్ లా. కాబట్టి అంటే ఇప్పుడు మనము ఏదైతే CREDAI ఫాలో అవుతున్న రూల్స్ రెగ్యులేషన్స్ అందరూ ఫాలో అవుతూ అండ్ అంటే CREDAIకి ఒక రిలయబిలిటీ అండ్ ఒక ఇంపార్టెన్స్ తీసుకురావడానికి సహకరించిన మీ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లా యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్ కొద్దిగా స్లో డౌన్ ఉన్నది, స్టేట్లో ఏం జరుగుతుందో అనేది అందరి టాక్. అంటే కొన్ని మీడియా ఇది కూడా ఏంటంటే డామ్ డమాల్ ఇట్లాంటి స్లోగన్స్ తోని అట్లా కొద్దిగా ప్రచారం చేయడంతో మార్కెట్ కొద్దిగా అంటే ఎఫెక్ట్ అయింది అనేది చాలా ప్రచారం చేస్తుండ్రు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ. కానీ నా ఉద్దేశం ప్రకారము, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము ఆల్మోస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గవర్నమెంట్ పోయి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అందరు ఒకటే అనుకున్నారు. అంటే ఇక యాక్చువల్గా హైటెక్ సీఎం పోయిండు, రాజశేఖర రెడ్డి గారు వచ్చిండ్రు, ఎట్లుంటుందో అని చెప్పి చాలా మంది, అంటే మార్కెట్ కూడా స్లో డౌన్ అయింది. సెంటిమెంట్ మన మార్కెట్ ఎప్పుడు కానీ ఇట్ డిపెండ్స్ అపాన్ సెంటిమెంట్. కాబట్టి అప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ప్రాపర్టీస్ అమ్ముకున్నారు, కొద్దిగా స్లో డౌన్ అయింది. బట్ ఆఫ్టర్ 2004లో వచ్చిన తర్వాత 2005-06లా ఏదైతే మార్కెట్ చాలా పుంజుకున్నది, 6-7 పీక్లకు వెళ్ళిపోయింది. అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. ఎందుకు ఎట్లయితుందో ఏమవుతుందో అనే ఉద్దేశంలో 2015 నుంచి ఒక 2-3 ఇయర్స్ సఫర్ అయినాం. దాని తర్వాత మార్కెట్ బాగా పుంజుకున్నది. సేమ్ థింగ్ నేను ఈరోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి పాలన ఎట్లుందో ఇప్పుడు మినిస్టర్స్ అండ్ సీఎం గారు సేమ్ పంతాల ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కాబట్టి డెఫినెట్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 6 months ఆర్ మాక్సిమం 1 year లోపల మార్కెట్ రివైవ్ అవుతుంది. అందరూ ధైర్యంగా ఉండొచ్చు. అందరూ ప్రాపర్టీస్ మీరు తక్కువ ధరలకు అమ్మాల్సిన అవసరం లేదు. అండ్ రేట్లు పెరిగే ఛాన్సే ఉంది కానీ తగ్గే ఛాన్స్ ఉండదు. ఎందుకు అంటే ల్యాండ్ రేట్స్ పెరిగినాయి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, లేబర్ ఛార్జెస్ పెరిగినాయి, అన్ని పెరిగినాయి. అన్ని పెరిగినప్పుడు మనం రేట్ తగ్గగలుగుతాం. కాబట్టి మీరు 100% దిస్ ఇస్ అంటే ఇంకా ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్ గవర్నమెంట్ అండ్ వాళ్ళు చేస్తున్నది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆల్రెడీ 1 month నుంచి ఏదైతే ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ప్రోగ్రెస్ అనేది ఇంకా ముందు అభివృద్ధి బాగా చెందుతుందని, బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఎవ్రీబడి దిస్ ఇస్ మీకు అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది, మీరు మీ సజెషన్స్ ఇవ్వడానికి దానికి కూడా. థ్యాంక్ యూ.